గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ ప్రివ్యూస్ తెలుగు ఛానల్. ఈ రోజు మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 162 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,286 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 921 పాయింట్స్ గెయిన్ అయ్యి 53,089 దగ్గర అయితే క్లోజ్ అయింది. అలాగే ఫిన్ నిఫ్టీ వచ్చేసి 422 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,923 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్స్ వచ్చేసి హ్యూజ్ గా ర్యాలీ అయ్యాయి కదా, దాని బ్యాక్ సైడ్ అయితే 2 రీజన్స్ అయితే మనకు కనబడతాయి. అది ఫస్ట్ వచ్చేసి మనం నిన్న మార్కెట్ లో మాట్లాడుకున్నట్టయితే, నిన్న మార్కెట్ లో హ్యూజ్ సెల్ ఆఫ్ చూసాం కదా, దాని బ్యాక్ అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో హెవీ వెయిటేజ్ ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి యూజ్ గా సెల్ ఆఫ్ చూసిందని మాట్లాడుకున్నాం కదా. అది ఎందుకు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకున్నట్టయితే, సెబీ వచ్చేసి హిండెన్బర్గ్ కి సోకాస్ నోటీస్ అయితే పంపించింది. ఆ నోటీస్ దేనికి పంపించింది అంటే, హిండెన్బర్గ్ అదాని మీద రిపోర్ట్ చేసే ముందు వాళ్ళైతే ఇండియాలోని కొన్ని ఫండ్స్ తో టైఅప్ అయ్యి అదాని ఫ్యూచర్స్ లో అయితే షార్ట్ సెల్లింగ్ అయితే చేశారంట. దాని ద్వారా వాళ్ళైతే $22 మిలియన్ అయితే సంపాదించుకున్నారు. అంటే 183 crores అయితే సంపాదించుకున్నారు. ఇదైతే ఇండియన్ పాలసీస్ ప్రకారం అయితే ఇల్లీగల్ కాబట్టి సెబీ వచ్చేసి హిండెన్బర్గ్ వాళ్ళకైతే సోకాస్ నోటీస్ అయితే పంపించడం జరిగింది. దీనికి రిప్లైగా హిండెన్బర్గ్ వాళ్ళు వచ్చేసి, మేము షార్ట్ సెల్లింగ్ చేసాం కానీ అంత అయితే సంపాదించలేదు, $4 మిలియన్ మాత్రమే సంపాదించమని అయితే వాళ్ళు రిప్లై చేశారు. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించిన ఒక ఫండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని అయితే వాళ్ళు కోటక్ మహీంద్రా బ్యాంక్ పైన అయితే ఎలిగేషన్ అయితే చేశారు. ఆ ఎలిగేషన్స్ తోనే కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి నిన్నైతే హ్యూజ్ సెల్ ఆఫ్ చూసింది. అయితే కోటక్ సెక్యూరిటీస్ కి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ అయితే, మేము అలాంటి ఫండ్స్ దాంట్లోనే మేము ఇన్వాల్వ్ అయ్యలేము, మేమైతే అలాంటి యాక్టివిటీస్ ఏం చేయలేదు అని చెప్పేసి అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. దాంతో ఈ రోజు కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి పాజిటివ్ గా అయితే రియాక్ట్ అయింది. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి MSCI ఇండిసెస్ లో వెయిటేజ్ అయితే పెంచబోతున్నారు అని అయితే న్యూస్ అయితే వస్తుంది మనకి. ఈ న్యూస్ ఎప్పుడు అంటే మనకి అఫీషియల్ గా June 5th అయితే మనకి అప్డేట్ అవ్వబోతుంది. సో అయితే ఇది వెయిటేజ్ పెంచితే మనకి ఏంటి అని చెప్పేసి అనుకుంటే, HDFC బ్యాంక్ లో మనం రీసెంట్ గా చూసినట్టయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే యూజ్ గా సెల్ ఆఫ్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు హెవీ వెయిటేజ్ పెంచడం కారణంగా మనకి ఆ ఇండిసెస్ లో మనకి గ్రోత్ ఉంటుంది కాబట్టి HDFC బ్యాంక్ లో $3 to $4 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇన్ఫ్లోస్ అయితే రాబోతున్నాయి అని అయితే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇదే కానీ నిజం అయితే HDFC బ్యాంక్ ఇంకా పెరగడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు వెయిటేజ్ అయితే ఇంత పెరగట్లేదు, ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుందని మాత్రం HDFC బ్యాంక్స్ అయితే పడడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 2 రీజన్స్ వల్లే మార్కెట్స్ వచ్చేసి ఈ రోజు అయితే ఇంతలా పెరగడానికి అయితే కారణం. మన మార్కెట్స్ లో చూసినట్టయితే నిన్న మార్కెట్స్ పడడానికి కారణమైంది బ్యాంకింగ్ సెక్టార్, ఈ రోజు మార్కెట్ పెరగడానికి కూడా కారణమైంది బ్యాంకింగ్ సెక్టారే. ఈ రోజు మనం నిఫ్టీని చూసినట్టయితే ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది కదా డైలీ టైం ఫ్రేమ్లో వచ్చేసి, మార్కెట్ వచ్చేసి యూజ్గా అప్ ట్రెండ్లో అయితే వెళ్తుంది. మనం అయితే నిఫ్టీని మనం పాజిటివ్గానే చూడొచ్చు. ఎందుకంటే మనం 15-minute టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్లో అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 15 minutesలోనే అయితే కన్సాలిడేట్ అయ్యింది. దాన్ని కవర్ చేస్తూ మార్కెట్ వచ్చేసి సెకండ్ 15 minutesలోనే పెరిగింది. సో మార్కెట్ వచ్చేసి పడుతూ లెగిస్తూ ఈ రేంజ్లోనైతే కన్సాలిడేట్ అయ్యింది. మార్కెట్ వచ్చేసి మార్కెట్లో ఏమైనా నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుందేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవేళ ఈ లెవెల్ దాటి మార్కెట్ కిందకు వచ్చినట్టయితే మనం నెగిటివ్గా చూసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కానీ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ కాదు కదా, ఈ లెవెల్ కూడా దాటి కిందకి రాలేదు. మార్కెట్ వచ్చేసి 24,200 లెవెల్ కూడా దాటి కిందకి రాలేదు. సో మనం అయితే మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు. సో మార్కెట్లో నెగిటివిటీ లేదు అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర అయితే కాన్సల్టేట్ అవుతుంది కదా, అలాగే ఈ లెవెల్ మధ్యలో అయితే కాన్సల్టేట్ అవుతుంది కదా. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ దాకా పడింది. ఇంకా మార్కెట్ పడున్నట్టయితే కాస్త సెల్ ఆఫ్ ఈ కిందకు వచ్చి క్లోజ్ అయినట్టయితే రేపు మార్కెట్ ఏమైనా పడునేమో అని అయితే మనకి ఎక్స్పెక్టేషన్ అయితే రేస్ చేయొద్దును. కానీ దాన్ని అంతటిని బ్రేక్ చేస్తూ మార్కెట్ వచ్చేసి హ్యూజ్గా అయితే గెయిన్ అయ్యి ఎక్కడైతే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసిందో ఆ పైకి అయితే వెళ్ళి క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. కానీ క్లోజ్ అవ్వడంలో ఫెయిల్ అయితే అయ్యింది. మార్కెట్ వచ్చేసి ఈ కిందనే అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో రేపు మనం మార్కెట్ని పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలా అని అనుకున్నట్టయితే మాత్రం మనకి HDFC బ్యాంక్ పరంగా అయితే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా మార్కెట్లో వచ్చేసి, ఆ న్యూస్ని మనకి HDFC బ్యాంక్ పరంగా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసినట్టయితే మార్కెట్ ఇంకా పెరగడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అలా కాకుండా మార్కెట్ ఫస్ట్ న్యూస్ అయితే మాత్రం మార్కెట్లో పడడానికి అయితే స్కోప్ ఉంటుంది. మార్కెట్లో పడినా సరే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే నెగిటివిటీ కనబడుతుంది కానీ నిఫ్టీలో అయితే మనకి ఎలాంటి నెగిటివిటీ కూడా కనబడట్లేదు. సో మార్కెట్ పడినా సరే ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యిందంటే మాత్రం మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. మ్యాక్సిమం మార్కెట్లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి రాదు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్లో ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసి ఇదైతే ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది కదా, మార్కెట్ ఈ లెవెల్ దాటి పైకి పోవడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
సో మార్కెట్ అది ఆ లెవెల్ దాటి పైకి వెళ్తే మాత్రం రెసిస్టెన్సెస్ ఎక్కడ పెట్టుకోవచ్చు అనుకుంటే మాత్రం మనం ఓపెన్ ఇంట్రెస్ట్లోనైతే చూద్దాము రెసిస్టెన్సెస్ ఎక్కడైతే మనకి హ్యూజ్గా బిల్డ్ అయి ఉన్నాయో. సో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే మార్కెట్లో వచ్చేసి ఇదైతే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. అదైతే మనకి మార్కెట్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,300 వచ్చేసి, దాని నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇది ఈ లెవెల్ అయితే మనకి దాని నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి సో 24,400 అయితే మనకి నెక్స్ట్ బిగ్ రెసిస్టెన్స్ అనమాట. అది కూడా క్రాస్ అయినట్టయితే మార్కెట్లో వచ్చేసి 24,500 అనేది మనకి చాలా బిగ్ రెసిస్టెన్స్ అనమాట. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ ఏ రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అంటే మాత్రం 24,000కి 24,400కి మధ్యలో కన్సాలిడేట్ అవ్వడానికి అయితే హ్యూజ్ పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం నిఫ్టీలో చూసినట్టయితే మార్కెట్లో వచ్చేసి ఇదైతే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కదా, ఇమీడియట్ అంటే న్యూట్రల్గా అక్కడే ఉంది మార్కెట్ వచ్చేసి రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి మార్కెట్ వచ్చేసి దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రివర్సల్ సపోర్ట్ చేస్తూ ఈ కిందకు వచ్చినట్టయితే మాత్రం ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి అయితే మళ్ళీ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. లేదు ఆ లెవెల్ క్రాస్ అయినట్టయితే మాత్రం మార్కెట్ వచ్చేసి మనం అనుకున్నట్టు 24,400 దగ్గర అయితే మార్కెట్ వచ్చేసి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. మార్కెట్ ఈ పైకి వచ్చి మూవ్ అయితే మాత్రం ఈ లెవెల్ని టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి రేపు వచ్చేసి. ఒకవేళ ఈ లెవెల్ కానీ టచ్ అయినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఇక్కడ నుంచి ఫాల్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అంతకు మించి ఈ లెవెల్ దాటి 24,500కి అయితే వెళ్ళిపోతుందని అయితే నేను స్పెషల్లీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కదా మార్కెట్ వచ్చేసి, మరీ అంతలా పెరిగిపోతుంది అని చెప్పేసి అయితే మనం అనుకోలేం. సో మనం ప్రైస్ యాక్షన్ పరంగా చూసినట్టయితే నిఫ్టీ మన ఫైనాన్షియల్ సర్వీసెస్ అయిన బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అయితే 2% నియర్గా పెరిగాయి కదా ఇండిసెస్ వచ్చేసి. కానీ నిఫ్టీలో వచ్చేసి మనకి కేవలం 1% లోపలే ఉంది, మనకి 1% కూడా పెరగలేదు. సో నిఫ్టీలో వచ్చేసి బ్యాంక్స్ పరంగా అంత పాజిటివిటీ అయితే ఉండదు. మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్లో బ్యాంక్స్ పరంగా మనకి హ్యూజ్ పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. సో ప్రెజెంట్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసినట్టయితే ఇక్కడికి వెళ్ళి మ్యాక్సిమం రిజెక్ట్ అవ్వడానికి అయితే హ్యూజ్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి మార్కెట్లో. లేదు ఒకవేళ పడినట్టయితే మాత్రం మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ నేరు సపోర్ట్ తీసుకోవడానికి ఫెయిల్ అయ్యి ఇంకా కిందకు వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా ఆ లెవెల్ దాటి కిందకు వచ్చేయాలి అంటే మాత్రం మార్కెట్లో హ్యూజ్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది తప్ప ఆ లెవెల్ని కూడా దాటి కిందకు వచ్చేది. ఎందుకంటే అది చిన్న లెవెల్ అయితే కాదు, 140 పాయింట్స్ రేంజ్ అయితే అది. ఆ లెవెల్ని దాటి మార్కెట్ పడేంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఎస్పెషల్లీ మార్కెట్లో అయితే ఇప్పుడు కనబడట్లేదు. మ్యాక్సిమం మార్కెట్ పెరగడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో మార్కెట్లో ఒకవేళ 24,400 లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే మాత్రం 24,500 అయితే మనం రెసిస్టెన్స్ కింద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ర్యాలీ అయ్యి ఇక్కడ రివర్సల్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది, బట్ ఇక్కడ నుంచి కాస్త పడినా సరే ఈరోజు వచ్చేసి హ్యూజ్గా బుల్లిష్ సెంటిమెంట్తో అయితే మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హైని అయితే మేక్ చేసింది ఈరోజు. సో ఇక్కడ వచ్చిన రివర్సల్ని ఫేక్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి హ్యూజ్గా అయితే పెరిగింది ఈరోజు వచ్చేసి. రేపు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవబోతుంది అనేది 15-minute టైం ఫ్రేమ్లో అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 15-minute టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఈరోజు మార్కెట్స్ వచ్చేసి ఇక్కడైతే హ్యూజ్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే ఫస్ట్ 15 minutes చూసాము. అగైన్ పైకి వచ్చి అయితే మార్కెట్ క్లోజ్ అయింది. మార్కెట్ దాని తర్వాత కూడా హ్యూజ్గా పెరిగి ఆల్ టైమ్ హైని అయితే మేక్ చేసి తర్వాత అయితే హ్యూజ్గా రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేసింది మార్కెట్ వచ్చేసి, అంటే సెషన్ అంతా కూడా. సో మనం బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే హ్యూజ్గా పెరిగింది, అలాగే రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసింది కదా. లాస్ట్లో అయితే సెల్ ఆఫ్ అయితే కాస్త కనబడింది, అది కూడా మనం హ్యూజ్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హైక్ అంటే ఓపెన్ అయిన దానికి ఈ మార్కెట్ ఎండ్ అయిన దానికి చాలా దూరమే ఉంది కాబట్టి మనం దాన్ని అయితే ఎస్పెషల్ అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మార్కెట్ వచ్చేసి రేపు ఈ లెవెల్ కిందకు వచ్చి బ్రేక్ అయితే మాత్రం మనం ఇంకా మార్కెట్ పడుతుంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ పడి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని అయితే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సపోర్ట్ వచ్చేసి ఇక్కడైతే డ్రా చేసుకుంటాం, అది ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి. లేదు మార్కెట్ ఇంకా పడింది అంటే అక్కడి నుంచి పడిందంటే ఈ లెవెల్ దగ్గర అయితే మనం సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. లేదు మార్కెట్ పడలేదు పెరుగుతుంది ఇంకా ఏంటి పరిస్థితి అంటే మాత్రం మనం రెసిస్టెన్సెస్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకు వస్తే మాత్రం ఇంకా ఇక్కడ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడే హోల్డ్ అవ్వడం ఫెయిల్ అయ్యి దీని కిందకు వచ్చి క్లోజ్ అయినా మనమైతే సెల్ ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు అండ్ టార్గెట్ వచ్చేసి దీన్ని అయితే పెట్టుకుంటాము. అలాగే పైకి వెళ్ళినట్టయితే ఏంటి పరిస్థితి అంటే
సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది కదా. ప్రజెంట్ వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 53,000 లెవెల్ అయితే మనం సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు. లేదు ఈ లెవెల్ అంటే రెసిస్టెన్స్ వచ్చేసి 53,100 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే 53,200 అనేది అయితే మనం రెసిస్టెన్స్ కింద అయితే తీసుకోవచ్చు. లేదు ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ 53,500 అయితే మనం రెసిస్టెన్స్గా అయితే చూడొచ్చు. చార్ట్లోకి వెళ్ళి దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. సో మార్కెట్లో చూసినట్టయితే 53,300 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కదా. ఒకవేళ ఆ లెవెల్ కూడా దాటి పైకి వెళ్ళిపోతుంటే ఈ లెవెల్ కూడా దాటి పైకి వెళ్ళిపోతుంటే మార్కెట్ వచ్చేసి మనం వచ్చేసి 53,500 అయితే ఇంక నెక్స్ట్ రెసిస్టెన్స్కి అయితే చూస్తాం. ఇంక ఈ లెవెల్లో 53,400 దగ్గర అయితే అంత ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయ్యలేదు. 53,500 అయితే అది సైకలాజికల్గా కూడా మనకైతే రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడైతే మనం మార్కెట్ వచ్చేసి ఇక్కడ రిజెక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఇంతలా పెరిగితే మాత్రం. లేదు మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ క్రాస్ అవ్వడానికి అయితే ఫెయిల్ అయినట్టయితే మాత్రం మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి లేదా ఇక్కడే రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. ఇది మార్కెట్స్ పరంగా నా వ్యూ అయితే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.